శుద్ర సర్వోన్నత సర్వశక్తిమంతురానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరం చేరి ఉన్నాం తండ్రి నాయన. అయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా. మేము ఈ దినం చూసామంటే అది నీవు కేవలం నీ కృపే ప్రభా నాయన. అయా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము ప్రభా తండ్రి నాయన. ఈ దినం చూడలేక ఎంతోమంది నా తండ్రి నశించిపోయిపోతున్నారు ప్రభా. అయా ఇదిగో నా తండ్రి, క్రిస్మస్ వేడుకల్లో ప్రభా మమ్మల్ని ఉంచామంటే అది కేవలం నీ కృపే ప్రభా నాయన. అయా ఇదిగో నా తండ్రి నాయన, ఈ దినం ప్రభా దైవజనుడి వాక్యం చెప్పేదైనా తండ్రి నాయన, ఆ వాక్యంలో మేము నెమరం వేసుకున్న తండ్రి నాయన, మేము సిద్ధపాటు కలిగిన తండ్రి ఆయా మా హృదయాలు మార్చుకొని ప్రభా జీవింపజేసే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది వెనుకబడిపోతున్నారో ప్రభా నా తండ్రి, తిరిగి తండ్రి నాయన అయా ఈ మందిరానికి నడిపించండి నా తండ్రి నాయన. ఏ గొర్రె తప్పిపోకుండా ప్రభా నా తండ్రి అయా నీ సన్నిధిలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి నాయన. అయా పాపులు నీచులు దౌర్భాగ్యులు నా తండ్రి నాయన. అయా ఇదిగో నా తండ్రి, నీ సన్నిధిలో మేము చేరి కూడి అయా నేను ఆరాధించి బిడ్డలుగా దయచేయమని అడుగుచు ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే ఈ ఉదయకాల సమయంలో నా శుభాభివందనాలమ్మా. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. గొంతు అసలు సహకరించట్లేదు, కొంచెం మీరు నన్ను అర్థం చేసుకోండి. దేవుని కృపను బట్టి మరి గత రాత్రి కాల సమయంలో మరి గుంటూరులో ఇస్రాయేల్పేట అనేది ఉంది, కొంతమంది తెలుసు. ఇస్రాయేల్పేటలో లోదరన్ చర్చిలో మరి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందరిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. జ్ఞానులు యేసును దర్శించుట మీ అందరికీ తెలిసిన విషయాలే, కొన్ని మనం ఒకసారి మరలా వాటిని రిపీట్ చేసుకుందాం. జ్ఞానిని లేకపోతే జ్ఞానులు యేసును దర్శించుట, లేకపోతే జ్ఞాని అయిన క్రీస్తుని తూర్పు దేశపు జ్ఞానులు దర్శించుట అని కూడా పెట్టుకోవచ్చు. సరే ప్రియులారా, మరి ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం తెరిచి మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. చూసారా? అందరూ చూసారా? మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశమున ఉన్న జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను అనగా యేసుక్రీస్తును పూజింపవచ్చితిమి అని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు తూర్పు దేశంలో, అంటే మనకిప్పుడు తూర్పేటమ్మా, మనకు తూర్పు ఇటు కదా, ఇటు తూర్పు అనుకుంటే ఈ తూర్పులో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో ఉన్నటువంటి దేశాలలో ఏదో ఒక దేశం, కాకపోతే కొంతమంది ఏమని చెప్పారంటే పర్షియన్ దేశం అని చెప్పారు అనమాట. కొంతమంది పెద్దలు ఏ దేశం అని చెప్పారు? తూర్పున ఉన్న దేశాలలో పర్షియన్ దేశం నుంచి ఇంచుమించుగా 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఒంటెల మీద, ఆ తర్వాత 2 సంవత్సరాల కాల వ్యవధి ప్రయాణం చేసి జ్ఞాని అయిన యేసును దర్శించడానికి తూర్పు దేశముల నుంచి ఈ జ్ఞానులు అనబడిన వాళ్ళు వచ్చారంట. వచ్చి అప్పటికే యూదయ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంట? హేరోదు అనే ఈ మహారాజు గారు పరిపాలిస్తూ ఉన్నాడు. హేరోదు రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అన్నారు.
యెరూషలేమునకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడనే ఆ విషయం నక్షత్రం ఎప్పుడైతే వాళ్ళకి దారి చూపించిందో వారు యెరూషలేములోకి వచ్చారు. వచ్చిన తర్వాత డైరెక్ట్గా రాజు అనేవారు ఎక్కడ పుడతారు? రాజు అనేవాళ్ళు ఎక్కడ పుడతారు చెప్పండి? రాజ కుటుంబంలోనే పుడతారు, రాజవంశంలోనే పుడతారు. వీళ్ళు వస్తే డైరెక్ట్గా యూదులకు రాజుగా యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి ఆయన రాజగృహంలోనే పుట్టుంటాడు, ఆయన రాజుల ఇంట్లోనే పుట్టుంటాడని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళు రాజుల కుటుంబంలోనికే వెళ్ళి అడగాలి. కానీ వీళ్ళు మొదట ఎక్కడికి వెళ్ళి అడిగారు? డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళలేదు. వీళ్ళు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు చాలామంది ఇదే చెబుతున్నారు. తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు, జ్ఞాని అయిన యేసును దర్శించడానికి వచ్చినటువంటి ఈ జ్ఞానులు డైరెక్ట్గా హేరోదు రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు, డైరెక్ట్గా రాజగృహంలోకి వెళ్ళాల. వాళ్ళు డైరెక్ట్గా రాజగృహానికి వెళ్తే వాళ్ళు రాజులు అవరో, ఎందుకు అవరో చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. రాజైన హేరోదు దినములలో, మళ్ళీ చదవండి, రాజైన హేరోదు దినములో యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారంట. యెరూషలేము అనే ఆ మహాపట్టణానికి, రాజధానిగా పిలువబడుతున్న ఆ మహాపట్టణానికి వచ్చి వారు డైరెక్ట్గా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడగలేదు. ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో, యెరూషలేములో ఉన్న ప్రతి మనిషిని అడుగుతున్నారు వాళ్ళు. అమ్మా, యూదులకు రాజుగా పుట్టిన మెస్సయ్య, యూదులకు రాజుగా పుట్టినటువంటి యేసు అనే పేరు పట్టబడినటువంటి ఆయన ఎక్కడ పుట్టాడని ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ, సామాన్యులైనటువంటి మనుషులను వాళ్ళు అడుగుతున్నారు. సామాన్యమైన మనుషులను అడుగుతున్నారు. ఎందుకు సామాన్యమైన మనుషుల్ని వాళ్ళు అడుగుతున్నారని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన గొప్ప గొప్ప ఇంట్లో పుట్టాలని ప్రవచనాలు ఏమి లేవు. ఆయన బేదల కుటుంబంలోనే, సామాన్యులైనటువంటి వారి కుటుంబంలోనే పుడతారని ఆ జ్ఞానులు గ్రహించారు కాబట్టి డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళి అడగల. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అడిగారు? ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ, మనిషిని అడుగుతున్నారు అనమాట. ఆ యెరూషలేము అంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ వార్త అనేది ఎవరికి వినపడింది? అప్పటికే యూదయ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజుగారికి వినపడింది. యూదులకు రాజుగా పుట్టాడంటయ్యా. తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకు ఆ సంగతి వారు తెలుసుకొని నక్షత్రం దారి చూపుగా వారు ఇక్కడికి వచ్చి మన యెరూషలేము ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులందరినీ వాళ్ళు అడుగుతున్నారు. యూదులకు రాజుగా పుట్టాడు అని అడుగుతున్నారు. ఇదేంటి రాజా, మీరు యూదులకు రాజుగా ఉండగా వాళ్ళు వచ్చేసి మరలా యూదులకు రాజుగా పుట్టాడని అడుగుతున్నారు అని అడిగినప్పుడు ఆ వార్త రాజు విన్నాడంట. చదవండి మళ్ళా. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారు. ఆయన నక్షత్రం అంట ఇది. ఎవరి నక్షత్రం? యేసుక్రీస్తు ప్రభువారి నక్షత్రం అంట. ఆయన నక్షత్రమును చూచి అన్నాడు. అవును, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఒక నక్షత్రం పుట్టింది, అది ఆయన నక్షత్రం. ఆ నక్షత్రం ఎక్కడ పుట్టిందని ప్రవచనం ఉంది? యాకోబులో నక్షత్రం ఉదయించును అన్నాడు కదా. ఎక్కడ? సంఖ్యాకాండం ఒకసారి తీయండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూడండి. ఆయన నక్షత్రమును చూచి, త్వరగా, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17, 19. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి నక్షత్రం, ఆయన నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుంది? యాకోబులో ఉదయిస్తుంది. రాజదండము కూడా ఇశ్రాయేలు నుంచి వెలుగుస్తుంది. చాలు అంటే నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుంది అన్నాడంటే యాకోబులో ఉదయిస్తుంది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కడ నుంచి వస్తాడు అంటే ఇశ్రాయేలులో నుంచి వస్తాడు. ఆయన ఎందుకు ఇశ్రాయేలు నుంచి వస్తాడని మనం ఆలోచన చేస్తే, అబ్రహాముకి ఎవరు పుట్టాడమ్మా? ఇస్సాకు ఎవరు పుట్టారు? యాకోబు గర్భవాసంలో నుంచి ఎంతమంది గోత్రాలు వచ్చినాయి? 12 గోత్రాలు వచ్చినాయి. ఆ 12 గోత్రముల్లో నుంచి ఒక గోత్రమైన యోధా గోత్రం.
ఆ యోధా గోత్రం నుంచి ఇదిగో ఈ యోధా గోత్రపు కొదమసింహమైన యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకని? యేసుక్రీస్తు యూదులలో నుంచే రావాలని, యోధా గోత్రములో నుంచే, దావీదు వంశములో నుంచే పుట్టాలని ప్రవచనం ఉంది. కాబట్టి ఆయన ఈ విధంగా యూదులలో నుంచే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. ఇప్పుడు 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నాడంటే అంతే, డైరెక్ట్గా వీళ్ళు వచ్చేసి హేరోదు దగ్గరికి వెళ్ళిపోయి, ఏమయ్యా హేరోదు రాజు, యూదులకు రక్షకుడిగా యేసు పుట్టాడు, ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పని అడగలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో ముందు వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు ఎవరో వెళ్ళిపోయి రాజుకు చెప్పినప్పుడు రాజు విన్నాడంట ఆ సంగతి. హేరోదు రాజు ఈ సంగతి విని, ఏ సంగతి విని? తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారంట మన రాజ్యానికి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అందరినీ అడుగుతున్నారని అని ఈ సంగతి రాజుగారు వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. క్రీస్తు జన్మతో హేరోదులో కలవరం ఎందుకు పుట్టిందో, ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ఎందుకు కలవరం పుట్టిందో మీరు ఈ క్రిస్మస్ దినాల్లో విన్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏంటంటే ఈ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు ప్రియులారా, వారు జ్ఞానులుగా పిలువబడటకు గల కారణాల్లో ఒక కారణం మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ప్రత్యేకను వీరు గుర్తించారు. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ప్రత్యేకను వీరు గుర్తించారు. అంటే ఆయన పుట్టేటప్పుడు రాజుల గృహంలో పుట్టాడు. ఆయన పుట్టేటప్పుడు సామాన్యులైనటువంటి కడుబీదలైన వారి కుటుంబంలోనే ఆయన పుడతాడు అని వీళ్ళు గ్రహించారు. అందుకని వీళ్ళు జ్ఞానులుగా పిలువబడ్డారన్నమాట. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, వీరు జ్ఞానులుగా పరిచయం చేయబడ్డ గల కారణాల్లో, గల కారణాల గురించి మరొకటి మనం ఆలోచన చేసినప్పుడు వీరు ఎవరిని గౌరవించాలో ఎవరిని పూజించాలో ఎరిగినటువంటి వాళ్ళు అన్నమాట. యేసుక్రీస్తు పుట్టినప్పుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి ఒకసారి. 9, 10, 11 త్వరగా. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము. ఇప్పుడు తర్వాత అంతా ఏం జరిగింది, ముందు ఏం జరిగిందో మీకు తెలుసు. వారు అడిగారు, రాజు ఈ జ్ఞానులు పిలిచి రహస్యముగా వారిని అడిగినప్పుడు ఆయన బెత్లెహేములోనే పుడతాడని అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్పారనమాట. శాస్త్రులు వీళ్ళందరూ చెప్పినప్పుడు రాజు వీళ్ళని పంపించాడు, మీరు వెళ్ళి కనుక్కొని రండి, నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తానని. వెళ్ళిన తర్వాత ఇక నక్షత్రం మళ్ళా స్టార్ట్ అయింది వాళ్ళకి దారి చూపించడానికి. స్టార్ట్ అయ్యి మళ్ళీ యేసుక్రీస్తు పుట్టినటువంటి ప్లేస్కి వచ్చి ఆగేసింది. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఏం చేశారు, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి, అనగా ఇంటిలోకి వచ్చేసారు. ఇంతకుముందు ఎక్కడున్నాడు యేసు ప్రభు? పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు కదా. అప్పటికే ఎన్ని సంవత్సరాలైంది? 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల తర్వాత మరి బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంట? అప్పుడు ఖాళీ అయి ఉంటుంది. పరిసర ప్రాంతం అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది, జనాలందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఇక ఫ్రీగా ఉంది కాబట్టి నేను పిలిచేంత వరకు అక్కడే ఉండమన్నాడు కదా. అక్కడే ఒక ఇంట్లోకి వచ్చారనమాట. ఇంట్లో తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను, అనగా ఎవరిని? యేసును పూజించి, ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. అంటే వీరు జ్ఞానులు అని పిలువపడడానికి మరొక కారణం ఏంటంటే ఎవరిని గౌరవించాలో వాళ్ళు తెలుసుకోగలిగారు, ఎవరిని పూజించాలో కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. మరియమ్మను పూజించలేదు, యోసేపును పూజించలేదు. ఎవరిని పూజించాలని తెలిసింది వాళ్ళకి? యేసు ప్రభునే పూజించాలనే విషయం వారు తెలుసుకున్నారు. నిజంగా అది చాలా జ్ఞానమే వాస్తవం చెప్పాలంటే. చక్కగా ఆయన పూజించారు. బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా వారు ఆయనకి సమర్పించారు. ఈ జ్ఞానులు హేరోదు నుండి సెలవు తీసుకొని నక్షత్రమును వెంబడిస్తూ క్రీస్తు చోటికి వచ్చి ఆయన ఆరాధించారు.
ఆ తర్వాత వీరు జ్ఞానులుగా పరిచయం చేయబడడానికి మరో కారణం ఏంటంటే రక్షకునికి తగిన కానుకలు ఇచ్చారంట. వాళ్ళు ఏమిచ్చారంట? రక్షకునికి తగిన కానుకలు. చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం, ఎవరడిగినా మనం చెప్పేయచ్చు. బంగారం అనేది, సాంబ్రాణం అనేది, బోళం అనేది కానుకలుగా ఇచ్చారు. ఒకసారి ఆ మాట చూద్దాం. 11వ వచనం చదవమ్మా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళము ఆయనకి కానుకలుగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చి ఉంటారంటారు? అందుకే వీరు జ్ఞానులు అని పిలువబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడు కదా, పుట్టినప్పుడు ఏదో ఒకటి తీసుకురావచ్చు కదా. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారికి కానుకలు తీసుకొచ్చారు. యేసు ప్రభు వారికి బహుమానాలు తీసుకొచ్చారని క్రిస్మస్ రోజున ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు కానుకలు తండి. ఏంటండి? కానుకలు తండి. వాళ్ళు తెచ్చిన కానుకలు ఏంటి? బంగారం. మరి బంగారం తెమ్మని చెప్పాలి. వారు తెచ్చిన కానుకలు ఏంటి? బోళం తెమ్మని చెప్పాలి. వాళ్ళు తెచ్చిన కానుకలు ఏంటి? సాంబ్రాణి దండి అని చెప్పాలి. వీళ్ళు ఏం చెబుతున్నారు? కానుకలు తండి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ప్రజల దగ్గర ఏదో దండుకునే ప్రయత్నాలు చేయకూడదు. వారు తెచ్చిన కానుకలు ఏంటి? బంగారం, సాంబ్రాణి, బోళం. అవి ఎందుకు తెచ్చారు తెలుసా? కానుకలు తేండి, కానుకలు ఎందుకు తెమ్మన్నారు అవి? ఒకసారి చూద్దాం ప్రియులరా. బంగారం దేనికి గుర్తుగా ఉందని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, బంగారము ప్రియులరా రాజులకు తగినది అని పేరుంది బైబిల్లో. బంగారానికి సాదృశ్యం ఏంటంటే అది రాజులకు తగినది అని ఉంది. జ్ఞానులు బంగారాన్ని యేసు ప్రభువుకి ఇస్తూ నీవు యూదుల రాజు అని ప్రకటించారనమాట. అంటే ఈ బంగారం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ రాజరికానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ బంగారం ఎందుకు తెచ్చారంటే నువ్వు యూదులకు రాజువి అని ప్రకటన చేశారు. అర్థమవుతుంది కదమ్మా? అందుకని వాళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు బంగారాన్ని తీసుకొచ్చారు. అలాగే బంగారం దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. బంగారం దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. ఈ జ్ఞానులు బంగారాన్ని యేసుక్రీస్తుకి ఇస్తూ నీవు దేవుడు అని కూడా ప్రకటన చేశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, బంగారం తీసుకురావడం వెనకాల కానుకగా ఉన్న కారణం ఏంటంటే బంగారం రాజరికానికి సాదృశ్యంగా ఉంది ఒకటి. రెండవది, బంగారం దైవత్వానికి సాదృశ్యంగా ఉంది ఒకటి. నువ్వు రాజు, యూదులకు రాజు అని ప్రకటించారు యూదులు, ఈ జ్ఞానులు. అంతేకాదు నీవు దేవుడు అని కూడా ప్రకటన చేశారన్నమాట. అందుకని బంగారాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత మరొకటి చూద్దాం. సాంబ్రాణి తీసుకొచ్చారు కదా. సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఇది సుగంధ ద్రవ్యం. ఇదేంటంట? సుగంధ ద్రవ్యము. పరిశుద్ధాలయంలో ధూపద్రవ్యం వేయుటకు ఈ సాంబ్రాణిని కూడా ఉపయోగించారు. ఎక్కడ ఉపయోగించారు? యెరూషలేము దేవాలయంలో సొలొమోను గారి చేత నిర్మించబడిన ఆ దేవాలయంలో దేవునికి ధూపం వేయడానికి ఈ సాంబ్రాణి ఉపయోగించారు. అంతేకాకుండా ప్రత్యక్ష గుడారంలో కూడా దేవునికి ధూపం వేయడానికి యాజకులు ఈ సాంబ్రాణిని ఉపయోగించారు. ఒకసారి మీరు చూడండి, ముగించుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 34వ వచనం. నిర్గమకాండము 30వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూడండి, త్వరగా చదవండి. తొందరగా తీయండి. 30వ అధ్యాయము 34వ వచనం చదవమ్మా. మరియు యెహోవా మోషేతో ఇలా నేను, చూడండి, నీవు పరిమళ ద్రవ్యములను అనగా చూడండి, ఎలాంటి సాంబ్రాణి అంట? అది స్వచ్ఛమైన సాంబ్రాణి అంట. మేము చిన్నపిల్లలప్పుడు సాంబ్రాణి ఎక్కువ వాడేవాళ్ళు కదా. ఇంట్లో దోమలు ఉన్నా కూడా సాంబ్రాణి పోగేసేవాళ్ళు. ఏదైనా చిన్నపిల్లలు పుట్టినప్పుడు కూడా మంచం కింద సాంబ్రాణి పెట్టేవాళ్ళు. అది ఎందుకు పెట్టేవాళ్ళు ఎంతవరకు నాకు తెలియదు. మా పిల్లలు పుట్టినప్పుడు కూడా పెట్టేది వాళ్ళు. అయితే ఎందుకు పెడతారో నాకు తెలియదు, మరి తల్లిదండ్రులుగా మీకు తెలియాలి, సరేనా? అయితే ఈ సాంబ్రాణి స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములు చేయవలెను.
చాలు చాలు. ఇది ఏం చేసేవాళ్ళంటే ఆ దేవునికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు కూడా సాయంత్రం దేవునికి ధూపం వేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది ఆర్షియం చర్చెస్లో వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ధూపం వేస్తూ ఉంటారు దేవుడికి పాత నిబంధన ప్రకారంగా. అవన్నీ ఇప్పుడు ఏమి లేవు, అవన్నీ తీసివేయబడ్డాయి, ఏం అవసరం లేదు ఇప్పుడు అలాంటి. కానీ సాంబ్రాణి ఎందుకు తీసుకొచ్చారని మనం ఆలోచన చేస్తున్నాం. ఈ సాంబ్రాణి అనేది ఎందుకు ప్రియులారా, ఆత్మ నింపుదలకు, సువాసన భరితమైన జీవితమునకు, ప్రార్థన అనుభవమునకు సూచనగా ఉంది. ఇది దేనికి సూచనగా ఉంది సాంబ్రాణి? 1 ఆత్మ నింపుదలకు సూచనగా ఉంది, 2 సువాసన భరితమైన జీవితానికి సూచనగా ఉంది, 3 ప్రార్థన అనుభవమునకు సూచనగా ఉంది. అందుకని ఈ జ్ఞానులు సాంబ్రాణి యేసుక్రీస్తుకి ఇస్తూ నీవు పవిత్రుడవు, సుచరిత గలవాడవని వారు ప్రకటన చేశారు. అర్థమవుతుంది కదా, నీవు పవిత్రుడు అయ్యా అని ప్రకటన చేశారు. ఇక 3వది బోళం. ఇది కూడా ఒక ప్రత్యేకంగా మనకి కనబడుతుంది. యూదులకు ఇది ప్రాముఖ్యమైనది. బోళం ఇది చెప్పుకొని ముగించుకుందాం. బోళమును తీసుకొచ్చారు కదా యేసు ప్రభు పుట్టినప్పుడు. ఎందుకు తీసుకొచ్చారు బోళం? అసలు బోళం అంటే ఏంటి, దాన్ని దేనికి వాడతారో చిన్న క్లుప్త వివరణ మీకు చెప్తా వినండి. బోళములో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని వైద్యం కోసం కూడా వాడతారనమాట. యేసుక్రీస్తు వారి సిలువలో ఉన్నప్పుడు ఆ బాధ నివారణ కొరకు వీళ్ళు ఏం చేశారో తెలుసా, అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వంలో ఉన్న సైనికులు యేసుప్రభు సిలువలో అప్పటికే కొరడా దెబ్బల చేత కొట్టబడి, శరీరం అంతా చీల్చబడి, రక్తం అంతా కారిపోయి, మాంసం ముద్దలా మారిపోయింది యేసుక్రీస్తు శరీరం. ఎంతో బాధతో ఉన్నాడు అనమాట. ఆ బాధ నివారణ కొరకు వాళ్ళు ఏం చేశారంటే బోళముతో కలిపినటువంటి చేదు చిరకను ఆయనకి ఏం చేశారమ్మా, త్రాగనిచ్చిరి. కానీ ఆయన తాగలేదు కదా. అప్పుడు ఆ బాధ నివారణ కొరకు యేసుక్రీస్తుకి వారు బోళము కలిపిన ద్రాక్ష రసం ఇస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు దానిని తాగడనమాట. మార్కు సువార్త ఒకసారి 15:23 ఉందా మాట చదవండి. ఈరోజు టీ లేవు కదా, ఓకే, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం చక్కగా. మార్కు సువార్త 15:23 చదవండి అమ్మా, తొందరగా చదవండి. మార్కు సువార్త 15:23 అంతటా చూడండి, అంతటా బోళము కలిపిన ద్రాక్ష రసము ఆయనకు ఇచ్చిరి కానీ ఆయన దాన్ని తీసుకోలే. చాలు. బోళము కలిపిన ద్రాక్షరసం యేసుక్రీస్తు ప్రభు వారికి తాగమని ఇచ్చారంట, కానీ ఆయన వాటిని తాగలేదు. ఇది ఎందుకు ఇస్తారో అంటే దీంట్లో వైద్యానికి సంబంధించినటువంటి ఉన్నాయన్నమాట. ఆయన బాధ నివారణకు అది వాళ్ళు ఇచ్చారు, కానీ అది ఆయన తీసుకోలేదు. అయితే ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ఈ బోళము ఈ బోళమును యూదులు సమాధి కార్యక్రమంలో ఉపయోగించుకుంటారనమాట. ఏ కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటారు? వారి యొక్క సమాధి కార్యక్రమంలో ఉపయోగిస్తారు. యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు కూడా నికోదేము అనేటటువంటి ఈ పరిసయుడు కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి బోళముతో ఆయన సమాధి కార్యక్రమాన్ని సిద్ధం చేశాడంట. ఒకసారి ఆ మాట కూడా చూడండి. యోహాను సువార్త 19:39 సిలువేసినప్పుడు నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తీసుకొని వచ్చాడంట. 19:39 తొందర చదువమ్మా. యోహాను సువార్త 19:39 మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి నికోదేము కూడా చూడండి బోళముతో కలిపిన అత్తరు, బోళముతో కలిపిన అత్తరు అంట. బోళముతో కలిపిన అత్తరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాడంట. అబ్బా, సేర్ అంటే ఎంత? కొలతలు ఇప్పుడు అవి లేవు కదా, సేర్లు ఇవన్నీ లేవు. ఇప్పుడు మేము చిన్నపిల్లప్పుడు విన్నాం సేర్లు అని, ఇలాంటి 150 సేర్లు తీసుకొని వచ్చారంట. ఈయన యేసుక్రీస్తు సమాధి కార్యక్రమానికి ఆయనకి బోళముతో కలిపిన అత్తరు తీసుకొని వచ్చాడంట ఈయన సమాధి కార్యక్రమానికి. అర్థమవుతుంది కదమ్మా. కాబట్టి ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారికి బోళము ఇస్తూ సర్వలోకము కొరకు క్రీస్తు చేయి బలియాగము కొరకు ఆయనను సిద్ధపరుస్తూ ఉన్నారనమాట. సర్వలోకములో ఉన్న ప్రజలైన వారందరి కొరకు యేసుక్రీస్తు బలియాగాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రచురం చేస్తున్నారు. దానికి అది కారణం. మీకు అర్థమైందా? వ్యర్థమైందో నాకు తెలియదమ్మా. నాకైతే పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇక చెప్పాలి కదా అని చెప్తున్నా అంతే. మీలో ఎవరైనా నిలబడి చెప్పొచ్చు కదా ఒకరోజు. చక్కగా నేను మీకు వాక్యం అవకాశం ఇస్తాను. బాప్తీసం తీసుకున్న వాళ్ళకి మీరు కూడా పంచుకోవచ్చు. నేను ఒక్కడే ఉంది. రేపు వచ్చే సంవత్సరం చెప్తాను మీ పని. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇచ్చేసి ఒక్కొక్క పాయింట్ ఇచ్చేసి మీకు వాకింగ్ చెప్పమని ఇస్తే సరిపోయేది. అప్పుడు నేను కూడా ఫ్రీగా ఉంటాను. ఓకేనా?
సరే, కాబట్టి ప్రియులరా, చివరిగా ఈ జ్ఞానుల ప్రయాణం ఎలా ముగిసిందో కూడా మీ అందరికీ తెలుసు. వీరు జ్ఞానులుగా పరిచయం చేయబడ్డారు. తర్వాత వాళ్ళు వేరే మార్గం గుండా వెళ్ళిపోయారు. అన్నీ మూసేసేయండి, చెప్పాలంటే చాలా నడుస్తూ ఉంటుంది వాక్యం. వారు వేరే మార్గం గుండా వెళ్ళిపోయారు. ఆ మార్గం ఏంటయ్యా అని చివరిగా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు మార్గంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి జ్ఞాని అయిన క్రీస్తు యొద్దకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. యేసుని దర్శించడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వారు వచ్చేసి యేసు ప్రభువుకి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేసి ఆయనను వెళ్ళేటప్పుడు ప్రకటించుకుంటూ ఆయన మార్గంలో వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు యేసు మార్గంలో వెళ్ళారు. మనం ఏ మార్గంలో వెళ్తున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు పుట్టాడు. ఎవరి కోసం పుట్టాడు కూడా మనందరికీ తెలుసు. నీ కోసమే, నా కోసమే. మరి ఆయన పండుగ చేసుకుంటున్నటువంటి మనం అందరం ఇంకా ఎవరైనా తెలుసుకోకపోతే ఈ పండుగ దినాల్లోనైనా సరే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ హృదయంలో ఆయన జన్మించినప్పుడు ఆయన సంతోషపడతాడు నేను బట్టి. ఓకేనా? దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించిన గాక. ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా మీ పిల్లలు ప్రతి ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, స్త్రీలైన వారిని బట్టి, పురుషులను బట్టి, వృద్ధులను బట్టి, పెద్దలందరిని బట్టి కూడా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆనాడు నాయన యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించినప్పుడు తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు జ్ఞాని అయిన క్రీస్తును దర్శించుటకు జ్ఞానులుగా వచ్చారు. వారు జ్ఞానులుగా పిలువబడుటకు ఫైనల్గా నాయన ఒక్కటే ఒక కారణం, జ్ఞాని అయిన క్రీస్తును దర్శించారు కనుకనే, జ్ఞాని అయిన క్రీస్తు యొద్దకు వారు రాగలిగారు కాబట్టి, జ్ఞాని అయిన క్రీస్తు గురించి వారు తెలుసుకున్నారు కనుకనే ప్రభా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తమైన యేసు యొద్దకు వచ్చారు కాబట్టే వాళ్ళు జ్ఞానులుగా పిలువబడ్డారు. ఈరోజు మేము కూడా జ్ఞానులుగా పిలువబడాలంటే జ్ఞాని అయిన క్రీస్తు యొద్దకు మేము వచ్చినప్పుడే, ఆయనను గుర్తించినప్పుడే, ఆయన మా హృదయాల్లోనికి మేము చేర్చుకున్నప్పుడే, మా హృదయంలో ఆయన జన్మించినప్పుడే మేము కూడా జ్ఞానులుగా పిలువబడతాం ప్రభా. దయచేసి మా సంఘ బిడ్డలందరినీ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలందరినీ ఆయన యేసుక్రీస్తుని ఇంకా ఎవరైనా ఎరగకుండా ఉంటే యేసుక్రీస్తుని ప్రభువా ఈ పండుగ దినాల్లోనే క్రీస్తుని సురక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకుని తమ పాపాలు క్రీస్తు రక్తములో కడిగి వేసుకొని నూతనముగా జన్మించి 2000 సంవత్సరాలను జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని సంతోషపెట్టేవారిగా వారిని మీరు సిద్ధపరచండి. వారి హృదయాల్లోనికి క్రీస్తుని చేర్చుకోకుండా నా తండ్రి ఇంకనూ ఎవరైనా క్రీస్తు పుట్టాడని పండుగ చేసుకుంటూ వారు భ్రమలోనే ఉంటే దయచేసి వారి మనోనేత్రాలు వెలిగించి క్రీస్తు నా కొరకే పుట్టాడని, నన్ను నా పాపం నుంచి విడిపించడానికే పుట్టాడని, నరక శిక్ష నుంచి నన్ను తప్పించడానికే పుట్టాడని, నిత్య పరలోక రాజ్యానికి నన్ను చేర్చడానికే పుట్టాడని గ్రహించి ఈ పండుగ దినాల్లోనైనా మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకునే కృప, అటు ధన్యత వారికి అనుగ్రహించండి. రక్షణ పొందిన వారందరూ రక్షణ నిలబెట్టుకునే కృప దయచేయమని ఈ రోజునైనా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ దినమంతా నీ దిన ఆశీర్వాదాలతో నిబంధన మీరు దీవించండి. ఈ పండుగ దినాల్లో కుటుంబాల్లో ఏ సమస్యలు లేకుండా, ఏ అశాంతి అసమాధానం లేకుండా, అనైక్యత లేకుండా, ఎటువంటి కలతలు కన్నీరు నీ బిడ్డలు లేకుండా ప్రతి కుటుంబంలో సమృద్ధి అయినటువంటి వాతావరణం, సంతోషకరమైన వాతావరణం ఉన్నట్లు మీరు సహాయం చేయమని ఆత్మతో సత్యముతో క్రీస్తుని రేపు డిసెంబర్ 25వ తారీఖున ఆరాధించుకునేటటువంటి అయా ఆరాధికులుగా మీ బిడ్డలను తీర్చిదిద్దమని, మీ బిడ్డల ప్రతి అవసరాలు ప్రతి అక్రతలు ఈ పండుగ దినాల్లో మీరు తీర్చమని, సమృద్ధి మీ బిడ్డల కుటుంబాలు దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు